Hello guys, this is SK. Welcome back to Vibe with SK. ఈ రోజు వీడియో మన రవిరాజ్ ట్రావెల్స్ లో కొత్తగా యాడ్ చేసిన 4 న్యూ బస్సెస్ ని చూద్దాం. అండ్ వీడియోని చివరి వరకు చూడండి, మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూస్తున్నారు కదా, ఇవే కొత్తగా యాడ్ చేసిన 40 సీటర్ నాన్ ఏసీ బస్సెస్. ఈ బస్సెస్ బెంగళూరులో మ్యానుఫ్యాక్చర్ అయ్యి వైజాగ్ వచ్చాయి. బస్ ఎక్స్టీరియర్ చూపిస్తాను పదండి. బాడీ వచ్చి ప్రకాష్ వేగా మోడల్. బాడీ అంతా మంచి మన ట్రావెల్ లోగో కలర్స్ తో చాలా అందంగా ఉంది. టైర్స్ వచ్చి ఒరిజినల్ అపోలో టైర్స్ అండ్ నీట్ గా ఫ్రంట్ సైడ్ సిల్వర్ క్యాప్స్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి ఫైబర్ తో చేసిన క్యాప్స్ ఇచ్చారు. చూడడానికి మాత్రం చాలా అందంగా కనబడుతున్నాయండి బాడీ మొత్తం. అండ్ ఫస్ట్ డిక్కీ ఓపెన్ చేయగానే ఇందులో బ్యాటరీ కంపార్ట్మెంట్ ఉంది. ఇందులో పైన ఏమో టూల్స్ అన్ని పెట్టుకోవడానికి చాలా స్పేషియస్ గా ఉన్నాయి. బ్యాటరీ వచ్చి 2 amps కెపాసిటీతో ఉంటుంది. అండ్ సెకండ్ డిక్కీ చూస్తే ఇది ఫస్ట్ లగేజ్ కంపార్ట్మెంట్ ఏరియా. ఇందులో అశోక్ లైలాండ్ బ్రాండింగ్ తో ఒక బాక్స్ ఉంది. బాక్స్ లో ఏమున్నాయంటే జాకీ రాడ్ అండ్ 2 అశోక్ లైలాండ్ బ్రాండెడ్ ఎంబ్లెమ్స్ కూడా ఉన్నాయి. చాలా టూల్స్ కూడా ఉన్నాయి. చెప్పాను కదా అక్కడ అరేంజ్ చేస్తాము అనేసి, ఇవన్నీ కూడా అక్కడే అరేంజ్ చేస్తారు. అండ్ డ్రైవర్స్ కి ఈజీగా స్పేస్ కూడా మిగులుతుంది లగేజ్ పెట్టడానికి. తర్వాత డిక్కీలో చూస్తే స్టెఫ్నీ ఉంది. స్టెఫ్నీ ఈజీగా రిమూవ్ చేయడానికి అండ్ పెట్టడానికి కూడా చాలా స్పేషియస్ గా ఉంది. అంటే ముందు బస్సెస్ కూడా ప్యాచ్ అయినప్పుడు టైర్ తీసుకోవడానికి పెట్టడానికి చాలా కష్టంగా ఉండేది. కాకపోతే ఇది స్పేషియస్ గా ఉండడం వల్ల టైర్ తీయడం పెట్టడం ఈజీ అవుతుంది మనకి. నెక్స్ట్ 3 డిక్కీస్ కూడా చూస్తే అన్ని కూడా కంబైన్ అయి ఉన్నాయి. లగేజ్ లాంగ్ లగేజ్ అంతా కూడా ఈజీగా ఇందులో పట్టేస్తాయి. వోల్వో బస్సెస్ లో నేను చూసాను ఇలాంటి లగేజ్ స్పేస్ ఏరియా, కానీ ఇప్పుడు ఈ బస్సెస్ లో కూడా వచ్చాయి ప్రకాష్ బాడీలో. తర్వాత ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 200 లీటర్స్ కెపాసిటీ ఉంటది. అండ్ రిజర్వ్ ట్యాంక్ 20 లీటర్స్ ఉంటది. ఫ్యూయల్ ట్యాంక్ తర్వాత యాడ్ బ్లూ ట్యాంక్ ఇచ్చారు. ఇది ఫుల్ గా ఓపెన్ అవుతుంది డోర్. యూజువల్ గా చూస్తే బస్సెస్ కి యాడ్ బ్లూ ట్యాంక్ డోర్ కూడా చూడడానికి చిన్నది ఇస్తాడు, కానీ ఈ బస్సెస్ కి ఫుల్ డోర్ ఇవ్వడం చాలా బాగుంది. ఇప్పటి వరకు ఎక్స్టీరియర్ చూసాం కదా, పదండి ఇంకా డ్రైవర్ క్యాబిన్ చూపిస్తాను. డ్రైవర్ క్యాబిన్ చూస్తే మంచి స్పేషియస్ గా ఉంది. లోపల కూర్చోగానే డ్రైవింగ్ ఇంకా చేయాలన్న ఫీల్ వస్తుంది. కానీ నాకు కార్ డ్రైవింగ్ కూడా రాదు. అదేంటి భయ్యా ట్రావెల్స్ లో పనిచేస్తున్నావు, కార్ డ్రైవింగ్ కూడా రాదా అని అంటారా? ఎయిర్పోర్ట్ లో వర్క్ చేసేవాడికి ఎయిర్ప్లేన్ డ్రైవింగ్ రావాలా? రైల్వే డిపార్ట్మెంట్ లో వర్క్ చేసేవాడికి రైలు నడపడం రావాలా? ఎవరి పని వాళ్ళదే కదా. కానీ ఒక్కరోజు డెఫినెట్లీ నేర్చుకొని ఒక లాంగ్ వీడియో తీస్తాను. డ్రైవర్ క్యాబిన్ విషయానికి వస్తే స్విచెస్ అండ్ ప్యానెల్స్ అన్ని కూడా వోల్వో ఫినిషింగ్ తో ఉన్నాయి. పైన చూస్తే దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి. వాళ్ళు బ్లెస్సింగ్ లేకుండా ఇంచ్ అయినా కూడా కదలలేం కదా, కాబట్టి వాళ్ళని పైన పెట్టారు. గోల్డ్ ఫినిషింగ్ తో నీట్ గా దేవుడి ఫోటోలు ఉన్నాయి. ఇంతవరకు నా వీడియోని చూసారంటే చాలా థ్యాంక్ యూ. కొంచెం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది వీడియోస్ చేయాలని. ఇప్పటి వరకు ఎక్స్టీరియర్ అండ్ డ్రైవర్ క్యాబిన్ చూసాం కదా, పదండి ఇంటీరియర్ చూద్దాం. ఇంటీరియర్ లో చూస్తే సీట్స్ అన్ని కూడా గ్రాండ్ స్లామ్ కంపెనీ పుష్ బ్యాక్ సీట్స్ ఇచ్చారు. యూజువల్ గా లాంగ్ ట్రావెల్ చేసేటప్పుడు బ్యాక్ పెయిన్స్ అండ్ హిప్ పెయిన్స్ వస్తుంటాయి, కానీ ఈ బస్ సీట్స్ లో ఎక్కువగా కుషన్ ఇవ్వడం వల్ల చాలా కంఫర్ట్ గా ఉంటది. ఎంత లాంగ్ ట్రావెల్ చేసినా ట్రావెల్ చేస్తున్నట్టు ఆ ఫీల్ అయితే రాదు. అండ్ స్మార్ట్ టీవీ విత్ సరౌండ్ స్పీకర్స్ ఉండడం వల్ల లాస్ట్ సీట్ లో కూర్చున్న ప్యాసింజర్ కూడా ఈజీగా ఎంజాయ్ చేయడానికి మ్యూజిక్ వినబడుతుంది. ఎమర్జెన్సీ డోర్ ఉంది. ఎమర్జెన్సీ డోర్ పక్కన ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా ఇచ్చారు. ఎమర్జెన్సీ టైం ఈ రెండు చాలా ఉపయోగపడతాయి. సీటింగ్ బ్యాక్ సైడ్ స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్ ప్లేస్మెంట్స్ కోసం చిన్న బాస్కెట్ టైప్ ఇచ్చాడు. అండ్ లెగ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది. లాంగ్ ట్రావెల్ చేసేటప్పుడు మనకి మెయిన్ గా యూజ్ ఏంటి, ఛార్జింగ్ పాయింట్స్. ప్రతి సీట్ దగ్గర ఛార్జింగ్ సాకెట్స్ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ కూడా టీవీ కింద ఎక్స్ట్రా ఛార్జింగ్ సాకెట్స్ ఇచ్చారు. అండ్ చూస్తే ప్రతి సీట్ దగ్గర కూడా రీడింగ్ ల్యాంప్ లాంటిది ఇచ్చారు. రీడింగ్ ల్యాంప్ ఏంటంటే ప్రతి సీట్ దగ్గర ఉన్నాయి. మీరు చూసారు కదా ఇప్పటి వరకు మనం కొత్త బస్సెస్ ఎలాగున్నాయి ఏంటి అన్నది. ఈ బస్సెస్ ఎందుకు ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ కొత్త బస్సెస్ మీకు ఎలా అనిపించాయి అన్నది కామెంట్స్ లో చెప్పండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, దిస్ ఈస్ ఎస్కే. మ్యారేజెస్, గెట్ టుగెదర్స్, ఆఫీస్ ఫంక్షన్స్ లేదా వింటర్ లో ట్రిప్స్ కోసం ప్లాన్ చేస్తున్నారా? ట్రావెల్స్ కోసం చూస్తున్నారా? వెంటనే మన శ్రీ రవిరాజ్ ట్రావెల్స్ కి కాల్ చేయండి. మన ట్రావెల్స్ లో 4 సీటర్ నుంచి 40 సీటర్ వరకు అన్ని వెహికల్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకెందుకు వెయిటింగ్? స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కి వెంటనే కాల్ చేయండి.